లైవ్‌లోనే కెమెరా ఇంకా గంట సేపైనా పెడదాం, 2 గంటలైనా పెడదాం. హ్మ్. లైవ్‌లో నా జాతకం చూడండి. హ్మ్. నా కథేందో చెప్పండి. నా వ్యవహారం ఏందో చెప్పండి. హ్మ్. ఉంటానా? మధ్యలో వీక్తానా? అన్నీ చెప్పండి. తేడా చెప్పిర్రనుకో, ఇక మీ స్టూడియో ఇక మీరు ఏదైనా అనుకోండి ఇక. మీ తెలుసు ఇక స్టూడియో మీకు మీడియా దాటేయడం గదా! కష్టం. తెలవదా? చెప్పండి. నా జాతకం ఏందో చెప్పండి మీరిప్పుడు. 20 లాక్స్ లోన్ అన్నది మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. హ్మ్. మీ దానికైతే 1 ½ ఇయర్ టైం పడతది. హ్మ్. మీ కెమెరా ముందు కాబట్టి 1 ½ ఇయర్ చెప్తున్నా. ఒకవేళ మీరు ఆఫ్ రికార్డ్ అడిగితే ఇంకా తక్కువ టైం చెప్తుండే. నాకు 1 ½ ఇయర్ పడతదా? 1 ½ ఇయర్‌ల చెప్పినట్టు సాధన కరెక్ట్‌గా చేసుకుంటే అయితది. నా జాతకం అంటే ఓన్లీ అప్పులనే కాదు. ఇంకా సమస్యలున్నాయి కదా! ఏమేమి ఉన్నాయో మీరు చెప్పాలి నాకు. నాకు నేను తెలవదు అదే నా చెప్తున్నా. సమస్యలేందో. నా స్కిల్ సెట్ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ అండ్ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గానీ, జాతకాలు చేంజ్ చేయడం గానీ ఇది. ఇవి 2 నేను పర్ఫెక్షన్‌గా చేయగలుగుతా. అరే మీరు మంచిగానే ఉన్నారా? లేదంటే ఆ 'గజినీ' సినిమాలో సూర్య టైప్‌లో ఉన్నారు. నాకు అర్థమైతలే గానీ నేనేమంటున్నా ఒక్క నిమిషం. నా జాతకం మీరు చెప్తా అన్నారు. జాతకం అంటే నా భవిష్యత్ ఏంది? వర్తమానం ఏంది? గతం ఏంది? కాలం ఏంది? ఇవన్నీ బేస్ చేసుకొని చెప్తారు కదా! నా పేరేంది? నా కథ ఏందో అది చెప్పండి మీరు. అది నేను తెలీదు నాకు. అందుకే నేను స్టార్టింగ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. అసలు జాతకం అంటే ఏంటిదని గాని, కానీ మీరు వినే ఇంటెన్షన్ లేరు. ఎందుకు లేము? మీరు గూడా ఇట్లా ట్రోలింగ్ మోడ్‌లో ఉన్నారు గదా! అని చెప్పి నేను ట్రోలింగ్ మోడ్ అని కాదు. మీ దగ్గర ఉన్న శక్తులేందో మీరు క్లియర్‌గా చెప్తలేరు. ఆ శక్తికి డెఫినిషన్ ఏందో తెలవదు మీకు. ఆ శక్తులు ఎట్లొచ్చినాయో చెప్తలేరు. నేనేమంటున్నా, మీరు వినాలి అన్న ఇంటెన్షన్‌లో మీరు లేరు ఫస్ట్. హ్మ్. ఏడ ట్రోల్ చేద్దామన్న ఇంటెన్షన్‌లో ఉన్నారు. సరే నేను చెప్తా. నేనేం గంట సేపు నేనేం మాట్లాడను. మొత్తం మీరే మాట్లాడండి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో మీరు చెప్పండి. మీరు చెప్పి మా చెవిలో పూలు పెట్టినట్టు మీరు పెట్టండి. మేము సరే పువ్వు మాట్లాడదాం. పెడతా. మీరేందో క్వెషన్ అడిగితే పువ్వు పెట్టనీకి ఉంటది. లేదు మీరు వినేవి ఇంటెన్షన్ లేదన్నారు కదా! నేను వింటా. ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి సరే మీరు. మీరు క్వెషన్ అడగండి. నన్ను మొత్తం చెప్పండి. ఏంది జాతకం అంటే ఏందంటున్నా? జాతకం అంటే మన పంచభూతాలతోని తయారైన శరీరం అన్నది పంచభూతాలతోని ఇన్‌ఫ్లూయెన్స్ అయితది. హ్మ్. మూన్‌తోని వాటర్ కంటెంట్ అంటే బాడీలో ఇన్‌ఫ్లూయెన్స్ అయితది. అట్లనే గ్రహాలతోను గూడా మనం అనేటోళ్ళం ఇన్‌ఫ్లూయెన్స్ అయితూ ఉంటాం. హ్మ్. అలా ఒక పర్టిక్యులర్ టైంలో ఒక మనిషి పుట్టిండన్నప్పుడు, ఆ టైంలో అతనిది ఏ విధంగా ఈ గ్రహాల అమరిక ఉంది, ఏ విధంగా సూర్యుడెక్కడ, చంద్రుడెక్కడ ఉన్నాడు, దానివల్ల ఇతను ఏ విధంగా ఇతని లోపల ఎనర్జీ అనే స్ట్రక్చర్ అయి ఉందని జెప్పి ఒక మ్యాథమెటికల్ అజంప్షన్ ఉంటది. హ్మ్. ఇప్పుడు మన ఎనర్జీ లోపల ఎట్లయితే ఉంటదో, ఆ ఎనర్జీని బట్టి మన బ్రెయిన్‌లో డిఫరెంట్ పార్ట్స్ అనేటివి యాక్టివేట్ అయితూ ఉంటాయి. హ్మ్. సింగింగ్ చేసే వ్యక్తి బ్రెయిన్‌లో ఒక డిఫరెంట్ పార్ట్ యాక్టివేట్ అయితది. ఇప్పుడు మీరు యాంకరింగ్ అన్నప్పుడు ఆర్ట్స్ రిలేటెడ్ పార్ట్ ఒకటుంటది. హ్మ్. అట్లా ఒక్కొక్క పార్ట్ అనేది స్టిమ్యులేట్ అయి ఉంటది. దాన్ని బట్టి తీసే షీట్ శాస్త్రమే ఈ జాతకం అనేటిది. హ్మ్. కానీ జాతకం ఇట్లుంది గదా! అని జెప్పి ఇది ఇట్లనే ఉండాలి అని జెప్పి లేదు. దీని ఇట్లనే ఉంది అని మనం యాక్సెప్ట్ జేసి మన జీవితం గడపాల్సిన అవసరం గూడా లేదు. హ్మ్. దాన్ని చూసుకొని దీనికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడానికి దీన్ని మార్చుకోవడం కోసం అంతే. ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తాం. ఫుల్ బాడీ స్కాన్ తీసినాం. ఏం చెప్తాడు? మజిల్ మాస్ తక్కువుంది, బాడీ ఫ్యాట్ ఎక్కువుంది ఏదో చెప్పిండనుకుందాం. యాక్సెప్ట్ చేస్తామా? కాదు గదా! మజిల్ మాస్ కోసం జిమ్‌కి పోతాం. బాడీ ఫ్యాట్ తగ్గనీకి డైట్ ఏదో తీసుకుంటాం. ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా! అట్లనే ఈ కొన్ని రెమెడీస్ ద్వారా వీటి దోషాలన్నీ కొంచెం నలిఫై చేసుకునే అవకాశాలనేటివున్నాయి. ఇవి రెమెడీస్. అందరూ చేసేది అక్కడ అంతే పోవడం, ఇక్కడ తప్ప పోవడం. ఈ రోడ్ల మీద మీ జాతకాలు చెప్తామని చెప్తామని చెప్పే వ్యక్తులు, లేదంటే చిలక జ్యోతిష్యం చెప్తామనే వ్యక్తులు, చేయి చూడడం చెప్తా. వాళ్ళకి చెప్తా. ఇవి అయితే కాదా? ఇది రెమెడీస్ వరకు ఏమైపోతది? మీ జాతకం దోషాలేమంటే నలిఫై అయితాయి కొంతవరకు. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ మీరెప్పుడైతే సాధన చేస్తారో, మీరెప్పుడైతే గురుదీక్ష తీసుకుంటారో, మీరెప్పుడైతే ఒక గురువు నుంచి మీరు గనక తీసుకోగలిగితే, ఒక గురువు మీ దాంట్లో వేలు పెట్టగలిగితే, అప్పుడు ఏమైపోతదంటే దాన్ని వేలు పెట్టడం అంటే దీక్షతోని, ఎనర్జీతోని. హ్మ్. ఎనర్జీ పెట్టడం. కరెక్ట్ వర్డ్ వచ్చి ఎనర్జీ పెట్టడం. ఎనర్జీ గనక పెట్టినట్టయితే ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నారు. మొత్తం ఇంగ్లీషా మొత్తం మొదటి నుంచి? హ్మ్. సాధన కూడా ఇంగ్లీష్‌లోనే చేసిర్రా ఎట్లా? సాధన చేయడంతోని చేస్తాం. ఇంగ్లీష్, తెలుగుతోని చేస్తామా? అంటే సాధనలో మంత్రాలు, జపాలు ఇవన్నీ ఉంటాయి గదా! ఉంటాయి. ఏమన్నా మంత్రాలొచ్చా మీకు? ఏమన్నా హ్మ్. ఎలాంటి ఒక 2, 3 చెప్పగలుగుతారా? నేను మంత్రాలేం చెప్పకండి. ఆ! మంత్రాలలో మంత్రం అనే టెక్నిక్స్ అంతే. లేలే. ఇప్పుడు సాధనలు చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు, కొన్ని వ్యాసాలు అంటే మంత్రాల టైప్ ఉంటాయి గదా! హ్మ్. అవి వచ్చా మీకంటున్నా? వచ్చు. 1, 2 ఏమన్నా చెప్పగలుగుతారా అంటున్నా? ఇది ఫినిష్ చేయాలి ఇంతకుముందు చెప్పేది. సరే దీని తర్వాతైనా చెప్తారా? దీని తర్వాత దాని గురించి మాట్లాడతా. చెప్తారా? నేను చదివే మంత్రాలు చెప్పా. హ్మ్. ఇట్లా ఎప్పుడైతే గురుదీక్ష తీసుకుంటారో, సాధన ద్వారా వాళ్ళిచ్చే టెక్నిక్స్ ద్వారా ఏం చేయొచ్చు అంటే, ఆ ఎనర్జీని చేంజ్ చేయొచ్చు. హ్మ్. ఎప్పుడైతే ఎనర్జీ చేంజ్ అయితదో, హ్మ్. మీ జాతకం ఏదైతే ఉందో అదనేది చేంజ్ అవ్వడం అన్నది జరుగుతది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఇప్పుడు నా జాతకం గనుక ఎక్కడ చూపించినా గూడా, ఇతను ఈ ఈ ఫీల్డ్‌లో వస్తాడని చెప్పి ఉండదు. హ్మ్. ఇట్లా అయితాడని చెప్పి ఉండదు. ఇదెట్లా పాసిబుల్ అయిపోయింది?
నేను సాధన చేయడం వల్ల ఆ ఎనర్జీ మీద గ్రిప్ తెచ్చుకొని మా గురువు సపోర్ట్తో దాని మీద మాస్టరీ చేసిన ఎవరు మీ కాబట్టి గురు? మా గురువు పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఆయన ఉంటాడు, హిమాలయాలో ఉంటాడు. హిమాలయాలో. ఉమ్. మీరు కూడా హిమాలయాలకి వెళ్ళి సాధన తీసుకుర్రు? నేను హిమాలయ గురువు నుంచి సాధన తీసుకున్నా, కానీ ఏ గురువు నుంచి సాధన తీసుకున్నా కూడా సాధనే ఉంటుంది. లే మీరు కూడా సాధన కోసం హిమాలయాలకి వెళ్ళిరా, లేదంటే ఆన్లైన్ లో ఫోన్ పేలు మన వీడియో పోయినా కాల్ చేసి హిమాలయ పోయినా, మాట్లాడారా? కాకపోతే సాధన కోసం కాదు, జస్ట్ అట్లా ఒక తిరగాలని చెప్పి పోయినా. ఆ. హిమాలయ పోయినా, కాశీ పోయినా, తమిళనాడు పోయినా. అసలు మీరు ఏం మాట్లాడుతారో మీకన్నా అర్థమవుతుందా బ్రదర్? మీ అర్థమవుతుంది. గురువు ఎవరో చెప్పంటే లేదు గురువు లేరు నేను అంటారు, లేదంటే ఏమంటున్నా, మా గురువు కాదంటారు. మా గురువు పేరు చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు అంటున్నా. ఎన్ని మంత్స్ మీ గురువు కింద మీ ట్రైన్ 5 years. చెప్పండి. 5 years. ఏ ఇయర్ లో ఈ ఫీల్డ్ కి వచ్చిర్రు? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? నాకు 17 years ఉన్నప్పుడు వచ్చిన, 21కి ఎన్లైట్ అయినా. ఉమ్. 1.5 year బ్యాక్ నేను ఒక దైవ స్థితిని పొందిన. ఉమ్. ఇప్పుడు నా ఏజ్ 29. ఏందా దైవ స్థితి? శివునితో పవర్ అని చెప్పినా కదా. శివుని నుంచి పవర్ తీసుకున్నారు మీరు? దీక్ష తీసుకున్నా. ఆహా, ఓకే. అంటే శివునితో మాట్లాడతారా? మీకు అటాచ్మెంట్ ఉందా బాగా దేవునితో? ఇట్లా మాట్లాడతారా? మాట్లాడదాం అంటే మైండ్ టు మైండ్ ఉంటుంది శివునితో. శివుడు మనలాగా మౌత్ తోని చెప్పడు, ఏదున్నా కూడా మైండ్ టు మైండ్ ఉంటుంది. అంటే ఎట్లా అప్పుడప్పుడు ఫోన్ లో ఇట్లా ఫోన్ పే, మెసెంజర్, వాట్సాప్ చాట్, ట్విట్టర్ లో ఇట్లా ఏమన్నా మాట్లాడతాడా? ఏ ఏ ఎనర్జీస్ తో అయినా కూడా వాళ్ళు ఫోన్లు వాడరు. వాళ్ళు ఏం మీరు హిందువేనా? నేను హిందూ గురువు. హిందువులో అఘోర పరంపర గురువు నేను. హిందువా ముస్లిమా? హిందువులో అఘోర పరంపరకి గురువు నేను. పరంపరలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి? ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు పరంపరలు. కాకపోతే కొన్ని ఫేమస్ ఉన్నాయి. వైష్ణవ పరంపర ఫేమస్, నిలువునామ ముట్ట వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళు. శైవులు, శాక్తేయులు అమ్మవారిని పూజించే వాళ్ళు. ఈ శైవులలో మళ్ళా అఘోరాలు, నాగబాబాలు, ఓగడ్లు, నాతు, ఇట్లా రకరకాలు. మళ్ళీ దీంట్లోనే మళ్ళీ ఇంకా వేరియేషన్స్. దీంట్లో మళ్ళా మిశ్రాచారం అని ఇంకోటని. కొంతమంది అఘోరాలు, సాధువులు అని అంటే కొంతమంది బట్టలు ఇప్పేసి తిరుగుతారుగా, మరి మీరు సంపూర్ణంగా వేసుకొని తిరుగుతున్నారు? నాకు నా చాయిస్ ఇది. ఈ బట్టలు ఇప్పి తిరిగితే సాధన అఘోరా అనే వ్యక్తి ఇలానే ఉండాలనేది కొంత ఇండికేట్ ఉంటది కదా కొంత. లేదు, అది మీరు అనుకుంటారు అంతే. అఘోరా అంటే బట్టలు పెరగాలి, అఘోరా అంటే శవాలను తినుకుంటూ ఉండాలి, అఘోరా అంటే శ్మశానంలోనే బతకాలి, ఇంకేదన్నా ఏంటి ఆ లేడీ అఘోరా లాగానే ఉండాలి, అది మ్యాండేటరీ కాదు. మీరు కొంచెం అప్డేటెడ్ అఘోరా అన్నట్టు. నేను అప్డేటెడ్, డెఫినెట్లీ ఐఎమ్ అప్డేటెడ్. ఏముందా సంచిలో? సంచిలో జపమాల ఉంది. ఏముంది? జపమాల, రుద్రాక్షమాల. ఎందుకు బయట తీయలేరా? బయట తీసే దానికంటే సంచిలో పెట్టుకుంటే బెటర్. జపమాల ఎనర్జీ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, నీట్నెస్ కానీ అన్ని మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు బయట జపమాల తీసి ఆసనాలు వేసే సాధువులంతా ఎవరు మరి? వాళ్ళు జపమాల తీసి సాధన చేసే వాళ్ళు సాధకులే. జపమాల పెట్టుకొని సాధన చేసేవాళ్ళు సాధకులే. బర్వాత తిరిగేటోళ్ళు సాధకులే. బట్టలు వేసుకొని చేసేటోళ్ళు సాధకులే. ఆశ్రమాలలో మెడిటేషన్ తిరిగినా సాధకులే వాళ్ళు. మరి మీరు అట్లా ఉన్న తిరగాలని ఆలోచన ఎప్పుడు రాలేదా? రాలేదు. ఇప్పుడు మీరు కూడా సాధకులే, మీ ఇంట్లో పూజ చేసుకుంటారు కదా మీరు. లేలే, మీరు అట్లా బట్టలు లేకుండా తిరగాలని ఆలోచన ఎప్పుడు రాలేదా? నేను అదే అంటున్నా బ్రదర్. ఇప్పుడు మీరు కూడా పూజ చేస్తారు కదా. లెట్ మీ కంప్లీట్. నేను మీకు ఎప్పుడైనా ఆలోచన రాలేదా అంటున్నా? రాలేదు, అవసరం రాలేదు. ఒకసారి ట్రై చేయకపోయారు? అంటే మీరే అన్నారు కదా మార్కెట్ లో ఫేమ్ అవ్వడానికి వచ్చిన నేను, ఇంకా ఫేమ్ అవుతారు కదా. అదే అంటున్నా, నాకు పాజిటివ్ ఫేమ్ అని కూడా చెప్పిన. ఎట్లా వచ్చిర్రు మీరు ఈ స్టూడియోకి ఇంటర్వ్యూకి? ఎట్లా వచ్చిర్రు? అంటే వెహికలా లేదంటే క్యాబా? ఎట్లా వచ్చిర్రు? ట్రాన్స్పోర్ట్లో వచ్చిన, వెహికల్ ఏం రాలేదు, క్యాబ్ లాంటిది వచ్చిన. సో ఎన్ని రోజుల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు? ఇప్పటివరకు ఎంత సంపాదించారు? 4 years నుంచి ఉన్నా. సోషల్ మీడియాకి ఇప్పుడే వచ్చిన. మంచిగా దండిగా సంపాదిస్తారు ఇక నుంచి. 10,000 కోట్లు సంపాదించాలని నా టార్గెట్ ఉంది. ఏందన్నా ఏం మాట్లాడుతున్నారు? నరాలు కట్టేని తక్కువ. ఇంకా 10,000 కోట్ల మంచినీళ్ళే తాగుతారా? లేదంటే ఏమన్నా కిందికి బ్లాక్ డాగ్, సిగ్నేచర్, వైన్ బాటిల్ ఏమన్నా తెప్పియాలా? పొద్దున్నే బీర్ తాగొచ్చిన. మందు తాగుతా. మందు, నాన్ వెజ్ అన్ని, బీఫ్ కూడా తింటా. నాకు అట్లా ఏం లేదు. ఇప్పుడు తినే వచ్చిరా ఏంది కొంపదీసి? తినలేదు, చికెన్ తిన్నా. ఎంతమంది ఉన్నారు లవర్లు మీకు? ప్రజెంట్ ఎవరు లేరు. ట్రై చేస్తురా మెసెంజర్ లా, ఇన్స్టాగ్రామ్ లా? నేను ట్రై చేసి నేను ఏమన్నా ట్రై చేయాలి. పోనీ మీకు ఏమైనా ప్రపోజల్స్ వస్తున్నాయా? ప్రపోజల్స్ కూడా ఏం వస్తలేవు. మిమ్మల్ని మీరు చెప్పిన దాన్ని విని బట్టి చూస్తే ఏమనాలో నాకు అర్థమవుతలేదు. సరే మిమ్మల్ని ఏమనాలో మీరే చెప్పుర్రి, ఆ చాయిస్ మీకే వదిలేస్తున్నా. ఏం లేదు, మీకు క్వశ్చన్ అడగండి. నేను బీర్ తాగుతా అంటున్నారు, చికెన్ తింటా అంటున్నారు, బీఫ్ తింటా అంటున్నారు, బాబా అంటున్నారు, సాధువుని అంటున్నారు, 10,000 కోట్లు అంటున్నారు. మీకు మెమొరీ ఉన్నదా? ఇంత కాస్త చిప్పు దొబ్బిందా? ఏమనాలి మిమ్మల్ని నాకు అర్థమవుతుంది. మీ డౌట్ ఏంటో చెప్తే ఆన్సర్ చెప్తా. అసలు మీరే డౌట్ నాకు.
నా అసలు డౌట్లల్లా మీ పేరేంది, మీ కథ ఏంది, మీరు ఏడ సాధువు, మీరు ఏడ ఆసనాలు చేసిర్రు, ఎలాంటి శక్తులు మీ దగ్గర ఉన్నాయి, ఏంది సరే అల్ల ఒకటే క్వశ్చన్ అడగండి, ఒక్కసారి ఒకటే క్వశ్చన్ అడగండి, ఆన్సర్ చెప్పనియండి. ఒరిజినల్ పేరేంది? నా ఆధార్ పేరు కూడా స్వామియే, ఏం స్వామి? ఓన్లీ స్వామి. ఉమ్. సద్గురు కూడా ఇంటి పేరు? ఇంటి పేరు పెట్టుకోలే, ఏం పెట్టుకోలే. అరే నువ్వు ఇంటి పేరు నాయన, నువ్వు ఎవరికి పుట్టినావు? ఇంటి నేను పేరు ఉంటది ఏమంటున్నా, కదా. నేను ఏమంటున్నా, ఆధార్ కార్డులో ఏముంది మీకు? స్వామి అని ఉంది. ఇంటి పేరు లేదా? ఇంటి పేరు చూపిస్తా మీకు. మీరేమన్నా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అనుకుంటున్నారా ఇంటి పేరు లేకుండా ఉండడం? బ్రాండింగ్ కోసం అదే పేరు పెట్టుకున్నా అంటున్నా నేను. నీ అమ్మ బ్రాండింగ్ పాడుగా. బాయ్ సాబ్, బాబా గారు, నువ్వు మొత్తం డేరా బాబా కంటే అధ్వానంగా ఉన్నావు, కానీ ప్రజలు ఆడియన్స్ చూసి నవ్వుకునేటట్టు చేయకండి. మీరు ఏ ఇంటెన్షన్ తోటి వచ్చిర్రో అదే ఇన్పుట్ మనం బయటకు తీసే ప్రయత్నం చేద్దాం. చేయండి. నా Clear ఆధార్ గా కార్డ్ నేను చూపిస్తా, క్వశ్చన్ అడుగుతా. నా ఆధార్ కార్డ్ వాట్సాప్ చేస్తా. మీకు ఇంటి చూడండి. పేరు లేకుండా ఆధార్ కార్డు ఇచ్చినోడు ఎవడాడు అసలు? నాకు అర్థం కాదు. ఇంటి వాళ్ళ- పేరు లేకుండా వాళ్ళు- మీకు ఆధార్ కార్డు ఎవడిచ్చిండు? ఏ ఊరు మీది? పోనీ జన్మస్థలం ఎక్కడ? అమ్మ నాన్నలు ఏం చేస్తారు గదన్న చెప్పండి. నా ఆధార్ కార్డ్ లో ఇంటి ఏ పేరు. ఊరు మీది? ఒక క్వశ్చన్ అడిగిర్రా, ఉమ్. ఆన్సర్ అయినదాకా ఉన్నదా? మీరంతా దునపోతు మీద వాన పడ్డట్టు ఏదేదో మెల్లగా చెప్తే ఎవడించాడు? పాయింట్కి రండి. మీరు వినాలి అనుకుంటే వినగలుగుతారు. చెప్పు రే బాబు. ఇది లేదు విందాం, చెప్పు ఇక. మీకు తెలియంది ప్రపంచంలో ఉండదు, నాకు అన్ని తెలుసు, నేను మీడియా కాబట్టి అనుకుంటే తప్పదు. నాకు గోరంతా కూడా తెలియదు. నేను తెలుసు అని ఎప్పుడు ఇంతసేపు వచ్చిర్రు అన్ని నాకు తెలుసు అనేటట్టు నేను ఎక్కడన్నా మాట్లాడుతున్నాను? వింటలేరు కదా మీరు. ఒకటి 4-5 క్వశ్చన్లు అడుగుతారు, ఒక్క నిమిషం. ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పనియరు, నాకు అసలు ఇష్టం answer లేదు అంటారు, లేదు ఈయన ఇంకోటి brother, అంటారు, లేదు అదంటారు, ఇదంటారు. మళ్ళీ ఒక్క నిమిషం క్లియర్ గా మాట్లాడు. మీకు ఒకటే క్వశ్చన్ మీ అడగండి, village ఎక్కడ? ఆన్సర్ చెప్పనియండి. మీ పుట్టుక స్థలం, జన్మస్థలం ఎక్కడ? కరీంనగర్. కరీంనగర్ లో ఎక్కడ? మంకమ్మ తోట. అమ్మ నాన్నలు ఏం చేస్తారు? డాడీ పాలిటిక్స్ లో ట్రై చేసిండు, వర్కౌట్ కాలే. ఎక్స్ పొలిటీషియనా? పొలిటీషియన్ లో కూడా ఎక్స్ పొలిటీషియన్ ఉంటుందా? ఆయన ఏమన్నా రిటైర్డ్ ఆర్మీ లెక్కనా? అందుకే అంటున్నా, ఎక్స్ అనగానే మళ్ళీ అందుకుంటారని వర్కౌట్ కాలే, ట్రై చేసిండు, వర్కౌట్ కాలేదు. జాగ్రత్త మరి, నేను అసలే అందుకుంటా మీరు బాగా. అందుకుంటారు కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉన్నది. స్పీడ్ ఎక్కువ ఉంది, కానీ అందుకే అన్న నాదేమో సూపర్ లగ్జరీ టైప్ ఉంది, మీదేమో ఆర్డినరీ బస్ ఉన్నది. చాలా సరే, తేడా నాది ఉంటుంది. బుల్లకాటే అనుకోరాదు, కాకపోతే మొత్తం చెప్పనివ్వండి. చెప్పండి. పాలిటిక్స్ లో ట్రై చేసిండు, వర్కౌట్ కాలే. పాలిటిక్స్ లాంటి ప్రధాన మంత్రి పోస్ట్ ట్రై చేసిండా ముఖ్యమంత్రి? మా అంకుల్ మా డాడీ కరీంనగర్ ఎమ్మెల్యే చేద్దామని ట్రై చేశారు, కరీంనగర్ ఎమ్మెల్యే వర్కౌట్ కాలేదు. సిరిసిల్లలో టికెట్ మా అంకుల్కి వచ్చింది, కానీ అప్పుడు ఓడిపోయారు. ఆపోజిట్ కేటీఆర్ ఉండే, ఆ 10 years లో చాలా డ్యామేజ్ అయిపోయింది. కేటీఆర్ గారు మీ అంకులా? కేటీఆర్ కి ఆపోజిట్ మా అంకుల్ చేసిన అప్పట్లో టీడీపీ నుంచి వన్స్ అపాన్ అ టైం మహాకూటమి ఏదో ఆయన చిన్నప్పుడు, అది అప్పట్లో ముచ్చట్లు. మా మదర్ తెలుగు లెక్చరర్. ఇప్పుడు అమ్మ నాన్నతో రెగ్యులర్ టచ్ లో ఉంటారా? రెగ్యులర్ టచ్ లో ఉంటా, అన్ని ఉంటాయి. సిస్టర్ తో ఉంటా, వెళ్తా, కలుస్తా, మాట్లాడతా అని నడుచు. విలేజ్ కి వెళ్ళినాక ఈ అవతారం చూసి ఎప్పుడేమో అడగరా, ఏందా నుదుటి మీద ఆ కథ ఏంది, ఆ వ్యవహారం ఏంది, ఆ టాటూ ఏంది? అడుగుతారు, చెప్తా. అడిగితే నాది ఇట్లా నేను చేద్దాం అనుకున్నా, ఆశ్రమం పెట్టుకుందాం అనుకుంటున్నా, దానికి మార్కెటింగ్ కోసం అని చెప్పి వేసుకున్నా అని చెప్పి చెప్తా. ఇట్లా మరి పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇలాంటి ఆలోచనలు ఏం లేవా? ఉన్నాయి, చేసుకుంటా కూడా. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకుంటా, ఏదో అందరు ప్రెషర్ పెడుతురు కదా అని చెప్పి చేసుకోండి. మీకు అమ్మాయిలు నచ్చాలంటే ఈ రోడ్ల మీద క్లబ్లలో పోతే పని కాదు, కానీ ఆశ్రమాలలో ట్రై చేయండి ఎప్పుడన్నా. అవి ఉంటారు కదా, మన మహిళా ఆశ్రమాలు కూడా ఉంటాయి కదా. అట్లా ఏం లేదు, వాళ్ళు కూడా ఇళ్ళనే ఉండాలని ఏం లేదు, జస్ట్ నన్ను నా లెక్క యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఆశ్రమం పెట్టినా అన్నారు కదా, ఇక్కడ పెడదాం అనుకుంటున్నా ఆశ్రమం, అందుకే 10,000 కోట్లు అని చేద్దాం. ఏం చేస్తారు ఆశ్రమం పెట్టి? నేర్పిస్తా, సాధకులకు నేర్పిస్తా. ఏం నేర్పిస్తారు? ఈ అఘోరా సాధన. మీ దగ్గర ఉన్న విద్య ఏంది? ఎన్లైటన్మెంట్. ఏది ఉదాహరణకు 1-2 ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? ఇప్పుడు ఈయన ఉన్నాడు, గౌతమ్ బుద్ధ. లాజిక్ లో మాట్లాడకండి, లాజిక్ కాదు నేను చెప్పేది. నేను ఆన్సర్ చెప్పనివ్వండి. ఈయన ఎందుకు గౌతమ్ బుద్ధ ఎన్లైటన్మెంట్ పొందింది కాబట్టి ఈయన గౌతమ్ బుద్ధ. సద్గురు గురుజీ ఉన్నాడు, ఆయన ఎందుకు ఆయన సద్గురు గురుజీ, ఆయన ఎన్లైటన్మెంట్ పొందింది కాబట్టి ఆయన అది. అంటే వాళ్ళు ఏంటంటే జీవితంలో మార్పుల్ని, నిజాల్ని చూపించే ప్రయత్నం చేసి చూపించారు. ఏం చేసిరు? మీరేం చేసిరు అంటున్నా. నేను అంటే వీళ్ళు ఏం చేసిరు, నేను ఏం చేయలేదు, అది చెప్పండి. వినండి, ఒక సృష్టిలో ఒక జీవన విధానం ఎట్లుంటది అనేది, లేదంటే ఆసనాలు వేస్తే కానీ, లేదంటే వాళ్ళలాగా యోగాలు ఇలాంటివి చేస్తే మన నిజమైన జీవితం ఏందనేది తెలుస్తుంది అనేది వాళ్ళు నేర్పించి. మరి మీరేం చేస్తారు అంటున్నా. నేను అది నేర్పించడానికే ఫుల్ టైం ట్రైన్ కావాలి, దానికి పార్ట్ టైం ట్రైన్ అయితే వర్కౌట్ కాదు. దానికోసమని ఆశ్రమం కట్టుకుందాం అనుకుంటున్నాను. ఆశ్రమం కట్టడానికి దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? ఆశ్రమం కట్టుకోవడానికి నేను అనుకున్నట్టు ఒక 10,000 మందిని తయారు చేయాలంటే మనం 1,00,000 మందిని టార్గెట్ తీసుకోవాలి. 10 మందిలో ఒక్కటి సక్సెస్ అయితే అనుకుందాం, 9 మంది వదిలేస్తారు మధ్యలో అనుకుందాం. సో 1,00,000 మందిని ట్రైన్ చేస్తే 10,000 మందిని అఘోరాలను మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఇదేమన్నా రోబో మ్యానుఫ్యాక్చర్ అనుకున్నారా? 2.0నా రోబో అంటారు కదా, ఆ టైప్. ఇది ఆ టైప్ కాదు, బట్ మరి వేరే ఏ పదం ఉంటారు?
చాలా మంది అంటే తయారు చేయడం ఇంగ్లీష్లో ఏమంటారు అఘోరాలు అనే కదా? వ్యక్తులు హిమాలయాల్లో పర్వతాలలోనే ఉంటారు. వాళ్ళకు ఒక సంవత్సరంలో కొంత టైం పీరియడ్ ఉంటుంది, అది ఆ టైంలో బయటికి వస్తారు. వాళ్ళు వాళ్ళ మనుషులకు దూరంగా ఉంటారు అనేది, మనిషి జీవన విధానానికి దూరంగా ఉంటారు అనేది ఉన్నది కదా. మీరేమో డైరెక్ట్ కరీంనగర్లోనే ఆశ్రమం పెట్టి ఒక 10,000 కోట్లు కరీంనగర్లో పెట్టా నేను. సరే, ఎక్కడ పెట్టినా కూడా ఒక ఆశ్రమం పెట్టి 10,000 కోట్లు సంపాదించాలని అంటున్నారు. 10,000 కోట్లు సంపాదించి ఆశ్రమం పెట్టుకోవాలి. ఆ ఆశ్రమం పెట్టి సంపాదించుడు పెద్దగా ఉండదు. అట్లా అది అంటే స్ట్రాటజీ. మీరు ఇప్పుడు ఆశ్రమం పెట్టాలంటే ఫస్ట్ 10,000 కోట్లు సంపాదించాలి. మీకు 10,000 కోట్లు రావాలంటే ఒక పని చేయండి, నాకు ఆడ ఒక మార్గం ఉంది, ఎవరన్నా తెలిసిన వేసి పడేసేయండి, పని అయిపోతుంది. అంటే బాగా జోక్ కాదు. ఇప్పుడు మీరు ఫేమ్ కావాలనుకున్నారు, మరి అదే కదా, అదే మార్గం ఉంటుంది. లేదంటే బ్యాంక్ రాబరీ చేయాలి, లేదా చేస్తారా? మరి పని చేయండి, ఎక్కడన్నా మంచి బ్యాంక్ చూడమంటే చూసి పెడతా. మీరు పార్ట్నర్ అవుతారా? మీరు చేసే పనికి నాకు పార్ట్నర్షిప్ ఎందుకు కానీ, నాకు అంత మంచి ఆఫర్ ఏమవుతుంది కానీ. ఎట్లా సంపాదిద్దాం అనుకుంటున్నారు మరి 10,000 కోట్లు? భక్తులు, సాల్వింగ్ కేసు, మన బిజినెస్ డెవలప్మెంట్. మీరు ఈడ నవ్వుకొని ఇంటర్వ్యూలు చేస్తారు, నవ్వుకొని మాట్లాడుతారు కానీ, మిమ్మల్ని ఉదాహరణగా చూపించి యావత్ హిందూ సమాజాన్ని ఇతర మతస్థులు బదనాం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. తెలుసా మీకు హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏందో తెలుసా? గొప్పతనం ఏందో తెలుసా? రామాయణం, పురాణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఏం తెలుసు మీకు? ఏం తెలుసా అండి? రామాయణం ఏందో తెలుసా? ఎట్లా జరిగిందో తెలుసా? ఎన్ని వేదాలు ఉన్నాయో తెలుసా? ఉపనిషత్తులు ఏందో తెలుసా? ఏం తెలుసు మీకు అంటున్నా? అదే చెప్తున్నా నేను. ఏదో కాషాయ జెండా వేసుకొని వచ్చి, 2 టాటూలు వేసుకొని వచ్చి, ఏంది ఈ డ్రామా, ఏంది ఈ కొత్త దుకాణం? ఇప్పుడు మీరు హిందువులే కదా? ఎస్, హిందూ. ఎస్, అబ్సల్యూట్లీ.